హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మన సోలార్ పవర్ ప్లాంట్ ఎరెక్షన్స్ గురించి మన మెటీరియల్ టూల్స్ ట్యాకిల్స్లో సిరీస్ నడుస్తుంది కదా. ఆ సిరీస్లో వచ్చేసి మనం కేబుల్ లే చేసేటప్పుడు ప్రొటెక్షన్ పర్పస్ ఎలాంటి కాన్విట్ పైప్ యూజ్ చేస్తాము, ఎలాంటి టైప్స్ ఆఫ్ కాన్విట్ పైప్స్ ఉన్నాయి అనేది మన ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది సింగిల్ కోర్ ఫ్లెక్సిబుల్ కాన్విట్ పైప్. చాలా చిన్న సైజు 10 స్క్వేర్ mm బిలో కేబుల్ ఏదైతే ఉందో సింగిల్ కోర్లో ఈ కాన్విట్ పైప్ యూజ్ చేస్తాం. మెయిన్గా బేసిక్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం నెట్ మీటరింగ్ చేస్తాం కదా, చెక్ మీటర్, మెయిన్ మీటర్, ఆ కనెక్షన్స్ అప్పుడు సింగిల్ కోర్ కేబుల్ 4 స్క్వేర్ mm 6 స్క్వేర్ mm యూజ్ చేస్తాం కదా, అక్కడ మేజర్గా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి HDPE కాన్విట్ పైప్. ఈ HDPE కాన్విట్ పైప్ ఇది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కానీ మీడియం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది దీనికి. ఈ ఫ్లెక్సిబిలిటీ సైడ్ వచ్చేసే వరకు తక్కువ, కానీ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ. ఇది బేసిక్గా వాటర్ నుంచి ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఎప్పుడైనా సోలార్ పవర్ ప్లాంట్స్ యూజ్ చేసినప్పుడు ఈ కాన్విట్ పైప్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం HDPE పైప్కి. ఓకేనా. దీన్ని జాయింట్ అయ్యాలి అంటే సమ్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ టీబెల్ ఎల్బెల్ కూడా వీటికి కూడా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇది మేజర్గా ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో సోలార్లో హెవీ డిమాండ్ ఉన్నది ఈ DWC కాన్విట్ పైప్. ఈ కాన్విట్ పైప్ వచ్చేసి సైజెస్లో 35/50 నుండి స్టార్ట్ అవుతుంది. 50 mm అవుటర్ డయా ఉంటుంది, ఇన్నర్ డయా ఉంటుంది. అలా చార్ట్ మీకు ఏమన్నా కావాలంటే నేను సైడ్కి వేస్తాను. ఈ DWC కాన్విట్ పైప్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, హీట్ కన్జంప్షన్ చేస్తుంది, హీట్కి కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది హై రెసిస్టివ్ హీట్ని కూడా తట్టుకుంటుంది. మనకి ఇది బేసిక్గా మన వాటర్ లైన్ యూజ్ చేస్తాం, బేసిక్గా డైలీ నీడ్స్లో కూడా యూజ్ చేస్తాము. ఇది UPVC పైప్, దీని పేరు వచ్చేసి. ఈ కాన్విట్ పైప్స్లో HDPE కావచ్చు, సింగిల్ కోర్ కావచ్చు, ఈ సింగిల్ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, ఈ DWC కాన్విట్ పైప్ కావచ్చు, ఈ UPVC అయినా బేసిక్గా మనకు ఈ ఇన్నర్ డయాన్ ప్రకారం మన కేబుల్స్ లే చేస్తాం. మినిమం కేబుల్ టు కేబుల్ ఇందులో సింగిల్ కోర్ కేబుల్ చేస్తాము. DC సైడ్ ఎక్కువ మేజర్ యూజ్ చేస్తాం కదా. మినిమం స్పేస్ వచ్చేసి ఒక కేబుల్ నుండి ఇంకో కేబుల్కు 5 to 6 mm ఉంటే బెటర్గా ఫ్యూచర్ బాగుంటుంది. ఇది మెయిన్ పాయింట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ వీడియో గురించి కూడా మీరు వెయిట్ చేస్తే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మా వీడియో మీ నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.